ఇప్పుడు అందరికి ఒక సంచలన వార్త. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా తప్పుగా చూస్తే తట్టుకోలేరు కదా మగవాళ్ళు. ముఖ్యంగా భార్యల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఇక భర్తల గౌరవం కాపాడడమే తమ పని అన్నట్టుగా భార్యలు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన కలుగుతోంది. పెళ్ళయ్యాక భార్యలు భర్తలను చంపడాలు, లేదా ముందే వేరే మహిళలతో ఎఫైర్లు పెట్టుకున్న భర్తలు కట్టుకున్న భార్యలను వేధించడాలు ఇప్పుడు చాలా 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 కామన్గా మారిపోయాయి. కానీ వీటన్నిటినీ మించేలా అన్నట్టుగా ఇప్పుడు ఒక మరో వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది, తెరపైకి వస్తోంది. లైవ్ సెక్స్. ఎస్, మీరు వింటున్నది నిజమే. అది కూడా భార్య భర్తలు కలిసి 4 గోడల మధ్య గుట్టుగా సాగాల్సిన వ్యవహారాన్ని ఇప్పుడు ప్రపంచం ముందు పెడుతూ ఉన్నారు. డబ్బులు కొట్టు, లైవ్ చూడు అన్నట్టుగా సాగుతోంది వీరి వ్యవహారం. భాగ్యనగరం నడి బొడ్డున జరుగుతోన్న ఈ వ్యవహారం ఇప్పుడు కాకీల పుణ్యమా అంటూ బయటకొచ్చింది. ఈ ఘటనతో సమాజంలో అసలు విలువలు ఏ మేర దిగజారిపోతున్నాయో అర్థమవుతోంది. ప్రపంచం అభివృద్ధి చెందుతోంది అనుకుంటోన్న ఈ రోజుల్లో నైతికంగా మనుషులు పతనం కావడం అంటే ఇదేనేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. హైదరాబాద్ అంబర్పేటలో దంపతుల సెక్స్ బాగోతం ఇప్పుడు రోడ్డున పడింది. ఆన్లైన్లో దంపతులు గలీజ్ దందాకు తెరలేపారు. డబ్బులిచ్చిన వారికి ఆన్లైన్లో లైవ్ లింకులు పంపుతున్నారు. పడగదిలో జరిగే కార్యక్రమాన్ని కెమెరా, లైవ్, లింక్ పరికరాలతో డబ్బులిచ్చిన వారికి లైవ్ షో చూపిస్తున్నారు. దీనికోసం తమ ఇంటి పైన పరదాలతో ఒక సెటప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నడి బొడ్డున ఈ జంట రెచ్చిపోయింది. ఈ వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. ఇంట్లో సర్చ్ చేసిన పోలీసులు ఆ లైవ్ లింక్ పరికరాలు, కెమెరాలను చూసి విస్తుపోయారు. వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నిందితులపై ఐటీ యాక్ట్ కింద ఇప్పుడు కేసు నమోదు చేశారు. రైట్, విస్తుపోయే ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా నిజంగా బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. అసలు సమాజం ఎటువైపు పోతుందా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీద మనం ఇవాళ మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు లైవ్లో సైకియాట్రిస్ట్ డాక్టర్ సాహితి గారు, అలాగే ఐటీ ఎక్స్పర్ట్ అనిల్ గారు. ఇద్దరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సాహితి గారు, ముందుగా మీ నుంచి స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఐటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి. ఎక్కడ పోతుంది అంటే ఈ మధ్య కాలంలో మొగుళ్ళని చంపేస్తున్నారు భార్యలు, ఆ తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నది అసలు దాని గురించి మాట్లాడి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు అలాంటి వార్తలు లేనిదే వార్తలు లేవు. అండ్ చిన్న పిల్లలు 10th క్లాస్ చదువుతున్న పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అన్న దాని మీద ప్రతి ఒక్కరి మైండ్ కూడా బ్లాంక్ అయిపోతుంది. వాళ్ళ పెరిగే వాతావరణం బట్టి వాళ్ళు ఆలోచించే ఆలోచనలు, వాళ్ళని ప్రాపగేట్ చేసి వాళ్ళని ప్రవోక్ చేసే వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా వాటికి ఇమీడియట్ గా వీళ్ళు రెడీ అయిపోతున్నారు. ఓకే, మీ మదర్ని చంపేసి అంటే ఓకే, ఇమీడియట్ గా నెక్స్ట్ ఆలోచనలు ఆలోచించకుండా ఏమవుతుంది మా మదర్ని చంపేస్తే, ఇది కరెక్టా కాదా అన్నదేం ఆలోచించకుండా ఇమీడియట్ గెయిన్స్ కోసం అలా చేసేస్తున్నారు. ఇంకొకటి పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ నార్మల్ పర్సన్స్ అయితే ఎవరు చేయరు ఇట్లాగా. దట్ ఈస్ కంప్లీట్లీ నాట్ నార్మల్, దట్ ఈస్ అబ్నార్మల్. హౌ అబ్నార్మల్ ఇట్ ఈస్ అని అంటే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. ఎట్లాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి? యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ డ్రగ్స్ కి అలవాటు అవ్వరు, కొంతమంది అవుతారు. ఎందుకని అవుతారు అంటే వాళ్ళకి యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయి కాబట్టి అవుతారు. అట్లాగా ఈ అమ్మాయి వీళ్ళ విషయంలో కూడా చూసుకుంటే యాంటీ సోషల్ ట్రైట్స్ అనమాట. సొసైటీకి భిన్నంగా చేయడం, సో వాళ్ళు ఏదన్నా చేసి వాళ్ళు గొప్పగా అవుతారని అనుకోవడం, నెక్స్ట్ ఎవరైనా పేరెంట్స్ చెప్పిన మాట వినకపోవడం, అగెయిన్స్ట్ గా మాట్లాడడం, చేతులెత్తడం, ఇలాగో ఉంది. ఇది దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఇలా వేరే వాళ్ళని మర్డర్ చేయడం. ఏమైనా ప్రవోక్ చేసేస్తే వాళ్ళ వెళ్ళి వేరే వాళ్ళని మర్డర్ చేసేస్తారు. ఓకే, మర్డర్ చేయడం ఇవన్నీ ఓకే ఫైన్. అంటే సోషల్ మీడియాని కూడా తిడుతున్నారు, లేకపోతే ఇదంతా కూడా టెక్నాలజీ దాని మీద అంటున్నారు. కానీ ఇవాళ జరిగిన ఘటన నిజంగా మొగుడు పెళ్ళాలు, వైఫ్ అండ్ హస్బెండే
నాలుగు గోడల మధ్య చేయాల్సిన అంశాన్ని, నాలుగు గోడల మధ్య ఉంచాల్సిన వాటిని మొత్తం లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ఉన్నారు. అది ఎలా, అది అసలు డైజెస్టే కావట్లేదు. మన దగ్గర లేదు కల్చర్. లేదు, మనం దగ్గర ఎందుకు లేదు? దిస్ ఇస్ నాట్ నార్మల్, దిస్ ఇస్ అబ్నార్మల్. ఫస్ట్ మనం ఇది నార్మల్ అని అనుకుని మనం షాక్ తీసుకోవద్దు. ఇది అబ్నార్మల్. ఎందుకని ఇది అబ్నార్మల్ అయింది? ఎవరి వాళ్ళలో ఇలా ప్రెజెంటేషన్ అవుతుంది? దీన్ని సెక్షువల్ ఎగ్జిబిషనిజం అంటారు, పారాఫిలిక్ డిజార్డర్ అంటారు. సో బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ లో కొంతమంది డిజార్డర్స్ ఉంటాయి, లైక్ యాంటీ సోషల్ పర్సనాలిటీస్. వీళ్ళకి ఇవి ఎక్కువ అటాచ్ అవుతారు. వీళ్ళలో ఇలాంటి అన్ని కనబడతాయి. సో మనం చూడాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే, ఇది నార్మల్ కాదు. ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ సిచ్యుయేషన్స్ లో చేస్తున్నారు. ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ కాకముందు నువ్వే నాకు లోకం, నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి అంత చాలా ఫ్రెజైల్ గా అట్లా ఉంటారనమాట. సో అంతా లవ్ అనే అనుకుంటారు. సో అట్లాగే నేను లేకపోతే నేను చనిపోతాను. ఇక్కడ సాహితి గారు, ఈ అంబర్పేట కపుల్స్ విషయంలో మనీ ఇస్ ద మోటివ్, మనీ అన్నది మోటివ్. అలాంటి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడుతూ ఫోన్ ఎత్తకపోతేనే ఇట్లా బాధపడుతూ ఉంటారు. అలాంటి బార్డర్ లైన్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఇలా చేయకపోతే నేను చనిపోతాను ఇట్లాగా అని అంటారు. సో అట్లాంటి వాళ్ళ చేత ఇవి చేయిపిస్తా ఉంటారు. యాంటీ సోషల్ గా కూడా ఫైనాన్షియల్ గెయిన్ కావాలని కొంతమంది చేస్తారు ఇట్లాగా. సో అందరూ ఇలా చేయరు. ఎందుకు అందరూ ఇలా చేయరు అంటే, ఇట్లాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు అట్లాగా ఇలాంటి రిస్కీ సెక్షువల్ బిహేవియర్ కి వాళ్ళు అలవాటు పడతారు. అండ్ నెక్స్ట్ ఎవరైనా కామెంట్ చేస్తున్నా, ఎవరైనా ప్రైజ్ చేస్తున్నా కూడా అంటే ఇమీడియట్ అట్రాక్షన్, ఇమీడియట్ అటెన్షన్ సీకింగ్ కావాలన్నమాట వాళ్ళకి. సో ఎవరైనా ప్రవోక్ చేసినా, ఎవరైనా ఇచ్చేసినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు అంటే దే విల్ డూ దీస్ యాక్టివిటీస్ రిపీటెడ్లీ. ఓకే, దట్స్ హౌ అది కంటిన్యూ అవుతా ఉంటుంది. సరే, నార్మల్ కాదు అబ్నార్మల్ అన్నారు. సైకాలజీ ఎలా ఉంటుందని అంటారంటే, వెరీ అబ్నార్మల్ ఇదైతే. ఎట్లాగంటే సెక్షువల్ బిహేవియర్స్ చూస్తేనే సెక్షువల్ బిహేవియర్స్ వస్తాయి. దే అచీవ్ ప్లెజర్ బై డూయింగ్ దీస్ సార్ట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీస్. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళకి అలాంటి ప్లెజర్ వస్తుందో దే విల్ డూ ఇట్ రిపీటెడ్లీ. ఓకే ఓకే, విత్ మానిటరీ అంటే విత్ మనీ మోటివ్ తో పాటు, విత్ మానిటరీ గెయిన్స్. దీస్ ఆర్ సమ్ పర్సనాలిటీ అన్యూజువల్ సిచ్యుయేషన్స్ లో. నార్మల్ గా యూజువల్ సెక్స్ వీళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించదు, అన్యూజువల్ గా ఉన్నవి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో దే నీడ్ ట్రీట్మెంట్, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఖచ్చితంగా. yes, they need, this is sexual paraphilia అన్నమాట. they need treatment. మనం ట్రీట్ చేయొచ్చు. ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్ ని వల్ల వీళ్ళకి వచ్చే సెక్షువల్ డిజార్డర్స్ అవి మనం ట్రీట్ చేయొచ్చు, అవి బంద్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ దిస్ ఇస్ నాట్ ట్రీటబుల్. అయితే ఇప్పుడు అదంతా వదిలిపే, అసలు సరే అది చేశారు, వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు, సమ్ అబ్నార్మాలిటీ ఉందను, కానీ వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, ఎదిగిన పిల్లలు ఉన్నారు, టీనేజ్ పిల్లలు ఉన్నారు. సొసైటీలో రేపు ఇది ఇంత బయటకు వచ్చిన తర్వాత, ఇలా అయిన తర్వాత వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి, వాళ్ళ రిలేటివ్స్లో పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? దట్ ఈస్ వాట్ వాళ్ళకి దట్ దే కాంట్ కంట్రోల్ దేర్ డిజైర్. వాళ్ళ డిజైర్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, అందుకని వాళ్ళు చేస్తున్నారు అంతే. అంతేగాని ఆ క్షణం వరకే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏ సిచ్యుయేషన్ అయినా అంతే, ఆ క్షణాన్ని వరకు వాళ్ళు ఆలోచించుకోకపోతే అది ఆన్లైన్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆన్లైన్ లో వాళ్ళ ఫైనాన్షియల్ గెయిన్ వస్తుంది కదండి. యా, దట్స్ హౌ దే ఆర్ గెట్టింగ్ డిజైర్, సాటిస్ఫాక్షన్ వస్తుంది వాళ్ళకి. ఓకే, దట్ ఈస్ అ పారాఫిలియా అంటున్నా నేను. ఓకే, వాళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది? చిన్న విషయం జరిగి ఎవరైనా 100 మాటలు అంటే బయటకు వెళ్ళడానికి జంకుతారు, అంటే టీనేజ్ పిల్లలు అయితే ఇంకా బాధపడతారు. వీళ్ళకి పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళాలి. వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ అన్ని వస్తాయి, వాళ్ళకి ట్రీట్ చేయాలి, వాళ్ళకి కౌన్సిల్ చేయాలి. దిస్ ఈస్ సమ్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ దే హ్యావ్ సమ్ సెక్షువల్ పారాఫిలియా, అందుకని వాళ్ళు ఇట్లా చేశారు. యాక్సెప్టెన్స్ ఉంటుందంటారా? నార్మల్ గా ఇలాంటి బిహేవియర్స్ ఎవరైతే ఈ పారానార్మల్ ఉంటారో యాక్సెప్టెన్స్ చేస్తారా? నిజంగా ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు ఒప్పుకునే స్టేజెస్ ఉంటాయా? యాజ్ అ సైకియాట్రిస్ట్ అడుగుతాను, ఎందుకంటే నాకు పిచ్చి అని చెప్పి ఎవరైనా అంటే నాకు కోపం వస్తుంది. కొంచెం అటాచ్ యాక్సెప్ట్ ఫస్ట్ లో చేసినా చేయకపోయినా తర్వాత వాళ్ళు చేస్తారు. ఓకే, రైట్. అనిల్ గారి దగ్గరికి వెళ్తాం. అనిల్ గారు, ఇప్పుడు ఐటీ